నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోల్ రాజు. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ లెక్చర్ సిరీస్లో ఇది నా ఫస్ట్ వీడియో. ఈ లెక్చర్స్ గేట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఇంజనీరింగ్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, స్టేట్, సెంట్రల్, పిఎస్యు జాబ్స్ రాస్తున్నా ఇలా అన్ని ఎగ్జామ్స్కి ఈ కంటెంట్ యూజ్ అవుతుంది. సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు మాత్రం ఈ వీడియోతో పాటు వన్స్ యూనిట్ కంప్లీట్ అయ్యాక ప్రీవియస్ సెమ్ ఎగ్జామ్ పేపర్స్ నుండి 10 క్వశ్చన్స్ సపరేట్గా వీడియోస్ పెడతాను, అది కూడా చూడండి. అయితే ఈ లెక్చర్స్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, ఈ లెక్చర్స్ నేను తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో డిస్కస్ చేయబోతున్నాను. అలా అయితే కాన్సెప్ట్ కన్వే చేయడం, అర్థం చేసుకోవడం ఈజీగా ఉంటుందని నా అభిప్రాయం. వీడియో స్టార్టింగ్ పేజ్లో ఆ లెక్చర్స్లో డిస్కస్ చేయబోయే టాపిక్ నేమ్స్ ఉంటాయి. అలాగే అట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ లెక్చర్ 10 బిట్స్ ఉంటాయి. ఈ బిట్స్ని నేను ప్రీవియస్ గేట్, ఈఎస్సి, రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుండి ప్రజెంట్ టాపిక్కి రిలవెంట్గా ఉన్న బిట్స్ నేను తీసుకున్నాను. ఈ బిట్స్ మీరు టాపిక్ విన్నాక ఓన్గా ట్రై చేయండి. టాపిక్ బాగా అర్థమైందా లేదా అసెస్మెంట్ ఎలా అంటే, మీకు ఇచ్చిన 10 బిట్స్లో 70% అంటే 7 బిట్స్ కన్నా ఎక్కువ కరెక్ట్ అయితే యువర్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ గుడ్. 50 to 60% అంటే 5 to 6 బిట్స్ కరెక్ట్ అయితే గుడ్. లెస్ దెన్ 5 అయితే మాత్రం అగైన్ లెక్చర్ ఒకసారి విని మళ్ళీ బిట్స్ ట్రై చేయండి. స్టిల్ ఏదైనా డౌట్ ఉంటే ఆ 10 బిట్స్ సొల్యూషన్ సపరేట్ వీడియో ఉంటుంది, యూ కెన్ వాచ్ దట్ వీడియో. ఇదే విధంగా ప్రతి లెక్చర్ తర్వాత 10 బిట్స్ ఉంటాయి. మోర్ నెంబర్ ఆఫ్ బిట్స్ చేస్తేనే కాన్సెప్ట్ మీద అవగాహన పెరుగుతుంది. సో ట్రై టు సాల్వ్ మోర్ నెంబర్ ఆఫ్ బిట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది నా లెక్చర్ ఫార్మాట్. Let's move to the topic. Strength of materials. ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ ఈ సబ్జెక్ట్కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఒక్కో యూనివర్సిటీస్లో ఒక్కో నేమ్ మనం యూజ్ చేస్తాం. నేమ్స్ ఇన్ సమ్ యూనివర్సిటీస్ ఇట్ ఈస్ కాల్డ్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్. అలాగే ఇంకొన్ని యూనివర్సిటీల్లో మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్స్ అని కూడా అంటాం. అలాగే మెకానిక్స్ ఆఫ్ డిఫార్మబుల్ బాడీస్ అని కూడా అంటాం. సో నేమ్ ఏదైనా కానీ ద కంటెంట్ ఇన్ దట్ సబ్జెక్ట్ ఈజ్ సేమ్. అయితే ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ మనం నేర్చుకోవడానికి ముందు కొన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉండాలి. సో ప్రీ రిక్వెసైట్ ఫర్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ ఇంజనీరింగ్ మెకానిక్స్. అలాగే ఫండమెంటల్ మ్యాథ్స్ మీద కూడా అవగాహన ఉండాలి. అలా అయితే మనకి ఈ సబ్జెక్టు క్లియర్గా అర్థమవుతుంది. మనం ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఒక ఆబ్జెక్ట్ మీద లోడ్ అప్లై అవుతున్నప్పుడు ఆ లోడ్ వల్ల ఇండ్యూస్ అయ్యే మోషన్ని మనం స్టడీ చేస్తాం. సో ఇంజనీరింగ్ మెకానిక్స్లో మనం నేర్చుకున్నది ఏంటంటే ఫోర్స్ మోషన్ అనాలిసిస్. ఇది మనం ఇంజనీరింగ్ మెకానిక్స్లో నేర్చుకుంటాం. ఇన్ ఎంటైర్ ఇంజనీరింగ్ మెకానిక్స్లో మెయిన్ అజంప్షన్ ఈజ్ we assume బాడీ ఈజ్ అబ్సల్యూట్లీ రిజిడ్. సో అంటే అర్థం ఏంటంటే దెర్ ఇస్ నో డిఫార్మేషన్. సో అబ్సల్యూట్లీ రిజిడ్ కాబట్టి మనం లోడ్ అప్లై చేస్తున్నా కానీ ఎట్లాంటి షేప్ చేంజ్ కానీ సైజ్ చేంజ్ కానీ ఏమి ఉండదు. సో ఇన్ రియల్ ఆబ్జెక్ట్స్లో మాత్రం కంపల్సరీ డిఫార్మేషన్ ఉంటుంది. సో ఆ రియల్ డిఫార్మేషన్ అనేది వీ స్టడీ ఇన్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. అందుకే మనం ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ని మెకానిక్స్ ఆఫ్ డిఫార్మబుల్ బాడీస్ అని కూడా అంటాం. సో ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ అనేది పార్ట్ ఆఫ్ అప్లైడ్ మెకానిక్స్. మనం మెకానిక్స్ని బ్రాడ్గా క్లాసిఫై చేసినట్లయితే వీ కెన్ క్లాసిఫై ఇన్ 2 areas. One is solid mechanics, another one is fluid mechanics. ఈ సాలిడ్ అనేది ఇట్ కెన్ బి రిజిడ్ బాడీ ఆర్ ఇట్ కెన్ బి డిఫార్మబుల్ బాడీ.
ఈ రిజిడ్ బాడీ మెకానిక్స్ అంటే ఇంజనీరింగ్ మెకానిక్స్లో నేర్చుకుంటాం. అలాగే ఈ డిఫార్మబుల్ బాడీ మెకానిక్స్ అనేది వి స్టడీ ఇన్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్. అలాగే ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆబ్జెక్టివ్ ఆర్ గోల్. జనరల్గా ఎనీ బాడీ మనం డిజైన్ చేసేటప్పుడు స్ట్రెంగ్త్, స్టిఫ్నెస్ అనేవి మెయిన్ పారామీటర్స్. ఒక బాడీ మనం డిజైన్ చేసేటప్పుడు స్ట్రెంగ్త్, స్టిఫ్నెస్ అనేవి మెయిన్ పారామీటర్స్. అలాగే అదే కాలమ్స్లో అయితే స్టెబిలిటీ కూడా ఇంపార్టెంట్. స్టెబిలిటీ మనకి స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే రెసిస్టెన్స్ టు లోడ్. అలాగే స్టిఫ్నెస్ అనేది ఇట్ ఇండికేట్స్ రెసిస్టెన్స్ టు చేంజ్ ఇన్ షేప్. స్టిఫ్నెస్ అనేది రెసిస్టెన్స్ టు చేంజ్ ఇన్ షేప్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే స్టెబిలిటీ అనేది రెసిస్టెన్స్ టు బక్లింగ్. రెసిస్టెన్స్ టు బక్లింగ్. సో ఇవి మనం మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్లో ఈ స్ట్రెంగ్త్, స్టిఫ్నెస్ వీటిని ఫైండ్ అవుట్ చేయాలి. సో అందుకని మనం మెయిన్గా క్యాలిక్యులేట్ చేసేవి ఏంటంటే స్ట్రెస్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే స్ట్రెయిన్, డిఫ్లెక్షన్స్, ఇవి మెయిన్ వాల్యూస్ మనం ఎంటైర్ ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్లో క్యాలిక్యులేట్ చేసేవి. అలాగే ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్లో కూడా మనం స్టడీ చేసేటప్పుడు మెయిన్ కాంపోనెంట్స్ వి స్టడీ ఇన్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ అనేది వన్ ఈజ్ బార్స్ సబ్జెక్టెడ్ టు యాక్సియల్ లోడ్స్, యాక్సిస్కి అలాంగ్ ద యాక్సిస్ లోడ్ అనేది అప్లై అవుద్ది బార్స్లో అయితే. అలాగే బీమ్స్ స్టడీ చేస్తాం. బీమ్స్ ఇన్ బెండింగ్. ఈ బీమ్స్లో అయితే లోడ్ అనేది పర్పెండిక్యులర్గా అప్లై అవుతుంది. దీస్ ఆర్ సపోర్ట్స్, సింప్లీ సపోర్టెడ్ టైప్. అలాగే we will study shafts in torsion, suppose it is a cantilever. Fourth one, we study columns under compression. ఇవి మెయిన్ కాంపోనెంట్స్. మనం ఈ మెయిన్ కాంపోనెంట్స్ ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్లో స్టడీ చేసేవి. ఇది బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. సో ఎంటైర్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్లో ఎక్స్టర్నల్ లోడ్ అప్లై చేసినప్పుడు ఆ ఎక్స్టర్నల్ లోడ్ వల్ల జనరేట్ అయ్యే ఇంటర్నల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాంపోనెంట్స్లో. ఆ ఎఫెక్ట్స్ వల్ల వచ్చే మనం స్ట్రెస్, స్ట్రెయిన్, డిఫ్లెక్షన్ వాల్యూస్ ఇవి ఫైండ్ అవుట్ చేయడం ఎంటైర్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ గోల్ అనేది. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ క్యాలిక్యులేట్ దీస్ వాల్యూస్. దిస్ ఈజ్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్. మోస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇన్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్, దట్ ఈజ్ స్ట్రెస్. ఈ మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్లో ఉన్న మెయిన్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అనేవి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. ఫస్ట్ ఈ లెక్చర్లో మనం స్ట్రెస్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ లెక్చర్లో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ స్ట్రెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ కాంపోనెంట్ మీద ఎక్స్టర్నల్ లోడ్ అప్లై చేసినప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ టేక్ వన్ కాంపోనెంట్. ఎనీ కాంపోనెంట్ మీద ఎక్స్టర్నల్ లోడ్ అప్లై చేసేటప్పుడు ఆ కాంపోనెంట్లో ఇంటర్నల్గా జనరేట్ అయ్యే ఫోర్సెస్, ఆ ఫోర్సెస్ పర్ యూనిట్ ఏరియాని వీ కాల్ స్ట్రెస్ అంటాం. స్ట్రెస్ ఈజ్ resisting force per cross sectional area. సపోజ్ ఆ కాంపోనెంట్ మీద మనం ఎక్స్టర్నల్ లోడ్ అప్లై చేస్తున్నాం అనుకోండి. ఆ అప్లై చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ టేకింగ్ వన్ ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్. సో ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్. సో ఈ ఆబ్జెక్ట్ మీద నేను సమ్ లోడ్ అప్లై చేస్తున్నాను. హియర్ ఐఎమ్ అప్లయింగ్ లోడ్ P. సపోజ్ ఈ ఆబ్జెక్ట్ అనేది లోడ్ అప్లై చేస్తున్నప్పుడు ఎట్లాంటి రెసిస్టెన్స్ లేదనుకోండి. ఇన్ దట్ కేస్ రెసిస్టింగ్ ఫోర్స్ విల్ బికమ్ 0. ఈవెన్ ఎక్స్టర్నల్ అప్లైడ్ లోడ్ ఉన్నా కానీ రెసిస్టింగ్ ఫోర్స్ 0 కాబట్టి హియర్ స్ట్రెస్ ఈజ్ 0. జనరల్గా మనం స్ట్రెస్ని సిగ్మా xx అని ఇండికేట్ చేస్తాం. హియర్ సపోజ్ ఇఫ్ ఐ రైట్ కోఆర్డినేట్ సిస్టమ్, హియర్ ఇట్ ఈజ్ x, హియర్ ఇట్ ఈజ్ y, దిస్ ఈజ్ z యాక్సిస్. జనరల్గా సిగ్మా xxతో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ x ఏంటంటే, ఫస్ట్ x ఈజ్ ఏ ప్లేన్ మీద అయితే స్ట్రెస్ జనరేట్ అవుతుందో ఆ ప్లేన్ని ఇండికేట్ చేస్తుంది. సపోజు ఎక్స్ ప్లేన్ అంటే అర్థం ఏంటంటే, ఏ ప్లేన్ అయితే ఎక్స్ యాక్సిస్ పర్పెండిక్యులర్గా ఉంటుందో, సపోజ్ హియర్ దిస్ ఈజ్ క్రాస్ సెక్షనల్ ప్లేన్. ఈ ప్లేన్ అనేది ఎక్స్ యాక్సిస్ పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ఈ ప్లేన్ మనం ఎక్స్ ప్లేన్ అంటాం. సో ఈ ఎక్స్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై అవుతుంది కాబట్టి ఈ కాంపోనెంట్లో జనరేట్ అయ్యే స్ట్రెస్ కూడా ఎక్స్ డైరెక్షన్లోనే ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ అనేది ఏ ప్లేన్ మీద అయితే స్ట్రెస్ యాక్ట్ అవుతుందో ఆ ప్లేన్ ఇండికేట్ చేస్తుంది. హియర్ సెకండ్ ఎక్స్ ఈజ్ దేర్. సెకండ్ ఎక్స్ ఏంటంటే స్ట్రెస్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. స్ట్రెస్ డైరెక్షన్. ఫస్ట్ ఎక్స్ అనేది ఏ ప్లేన్ మీద అయితే స్ట్రెస్ యాక్ట్ అవుతుందో ఆ ప్లేన్ ఇండికేట్ చేస్తుంది. సెకండ్ లెటర్ అనేది స్ట్రెస్ డైరెక్షన్. ఇక్కడ స్ట్రెస్ డైరెక్షన్ అనేది అది కూడా ఎక్స్ డైరెక్షనే ఉంది కాబట్టి, ఇక్కడ లోడ్ అనేది ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి స్ట్రెస్ కూడా ఇదే డైరెక్షన్లో ఉంటుంది. స్ట్రెస్ ఆల్సో విల్ యాక్ట్ ఇన్ దిస్ డైరెక్షన్. సో ఇక్కడ సిగ్మా xx అంటే ఆన్ ఎక్స్ ప్లేన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ స్ట్రెస్ విల్ యాక్ట్. సో అదర్వైజ్ మనం సింపుల్గా సిగ్మా అంటాం. సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా. సో ఇక్కడ ఏ అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా. జనరల్గా మనము ఈ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో మోస్ట్లీ మనం సర్క్యులర్ క్రాస్ సెక్షన్ వస్తాయి. సో ఫార్ములా ఇఫ్ ఇట్ ఈజ్ సర్క్యులర్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ π/4d². సర్క్యులర్ క్రాస్ సెక్షన్ అయితే, సపోజ్ హ్యాలో టైప్ అయితే π/4 క్యాపిటల్ D² మైనస్ స్మాల్ d². ఇక్కడ క్యాపిటల్ D అనేది ఎక్స్టర్నల్ డయామీటర్, స్మాల్ d అనేది ఇంటర్నల్ డయామీటర్. అలాగే స్క్వేర్ టైప్ కూడా మనకు వస్తుంటాయి క్రాస్ సెక్షన్స్. స్క్వేర్ టైప్ ఇఫ్ ఇట్ ఈజ్ సైడ్ ఏ అనుకుంటే A² అవుద్ది దాని ఏరియా. అలాగే ఇఫ్ ఇట్ ఈజ్ రెక్టాంగిల్ విడ్త్ B, డెప్త్ H అనుకుంటే దాని ఏరియా BH అవుతుంది. ఇవి మనకు మోస్ట్ ఫ్రీక్వెంట్గా వచ్చే క్రాస్ సెక్షనల్ ఏరియాస్ మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో. అలాగే స్ట్రెస్ యూనిట్స్, లోడ్కి యూనిట్ SI యూనిట్లో న్యూటన్. అలాగే క్రాస్ సెక్షనల్ ఏరియా మీటర్ స్క్వేర్.
ఈ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ని వీ కాల్ పాస్కల్ అంటాం. ఈ పాస్కల్ అనేది చాలా చిన్న వాల్యూ కాబట్టి మోస్ట్లీ మనం స్ట్రెస్ని మెగా పాస్కల్లో చెప్తాం. ఇది చాలా పెద్ద వాల్యూ. సో ఇట్ ఈజ్ 1,000,000 పాస్కల్, 10⁶ పాస్కల్. సో 10⁶ పాస్కల్ అన్నా న్యూటన్ పర్ mm స్క్వేర్ అన్నా సేమ్. అలాగే సమ్టైమ్స్ వీ యూజ్ గిగా పాస్కల్ ఆల్సో. గిగా పాస్కల్ అంటే 1 బిలియన్ పాస్కల్, 10⁹ పాస్కల్. దీన్ని సింపుల్గా కిలో న్యూటన్ పర్ mm స్క్వేర్ అని కూడా రాయొచ్చు. కిలో న్యూటన్ పర్ mm స్క్వేర్. అలాగే సైన్ కన్వెన్షన్ కూడా ఇంపార్టెంట్ స్ట్రెస్కి. సైన్ కన్వెన్షన్, ఇఫ్ ఇట్ ఈజ్ ఎలాంగేషన్ టైప్, మన లోడ్ వల్ల కాంపోనెంట్ ఎలాంగేట్ అయిందంటే ఇట్ ఈస్ టెన్జైల్ స్ట్రెస్, సో ఇట్ ఈస్ పాజిటివ్. సపోజ్ లోడ్ వల్ల కాంపోనెంట్ అనేది కాంట్రాక్ట్ అయితే, కంప్రెస్ అయితే ఇట్ ఈస్ కంప్రెసివ్ స్ట్రెస్, సో ఇట్ ఈజ్ నెగటివ్. ఇది సైన్ కన్వెన్షన్. ఓకే, నెక్స్ట్ స్ట్రెస్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్లోనే కొన్ని ఎజంప్షన్స్ కూడా ఐ విల్ కవర్. ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు స్ట్రెస్. ఫస్ట్ వన్ ఈజ్ మనకి స్ట్రెస్ ఫార్ములా సిగ్మా ఈజ్ ఈక్వల్ టు P/A. ఈ ఫార్ములా అనేది ఎప్పుడు వ్యాలిడ్ అంటే ఇఫ్ క్రాస్ సెక్షన్, ఎంటైర్ క్రాస్ సెక్షన్లో స్ట్రెస్ అనేది యూనిఫామ్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా అనేది వ్యాలిడ్. సపోజ్ స్ట్రెస్ యూనిఫామ్గా లేకపోతే వీ కెనాట్ అప్లై సిగ్మా. ఈ ఫార్ములా అనేది అక్కడ మనం యూజ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఇక్కడ నేను ఒక ప్రిజ్మాటిక్ బార్ తీసుకున్నా. ప్రిజ్మాటిక్ బార్ అంటే ఎవ్రీవేర్ క్రాస్ సెక్షన్ ఈజ్ సేమ్. సో ఇక్కడ ఎవ్రీవేర్ క్రాస్ సెక్షన్ ఈజ్ సేమ్ కాబట్టి ప్రతి క్రాస్ సెక్షన్ దగ్గర స్ట్రెస్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. సో అందుకని ఈ ప్రిజ్మాటిక్ టైప్ క్రాస్ సెక్షన్ దగ్గర we can directly use sigma is equal to PA. Sigma is equal to P/A, sorry. కానీ ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 1, సపోజ్ ఒక స్టెప్డ్ బార్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టెప్డ్ బార్ పైన P అనే లోడ్ అప్లై అవుతుంది. సో నేమ్స్ ABC అన్నాం. సో ఈ AB పోర్షన్ వరకు క్రాస్ సెక్షన్ అనేది సేమ్ ఉంది. ఎనీవే ఈ టూ ABBC పోర్షన్లో సేమ్ అమౌంట్ ఆఫ్ లోడే అప్లై అవుతుంది. AB మీద ఎంత లోడ్ అయితే అప్లై అవుతుందో BC మీద కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ లోడ్ అప్లై అవుతుంది. బట్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ఏరియా ఒకటి ఉంటే ఇక్కడ సపోజ్ ఏమని అనుకుంటే BC పోర్షన్లో ఏరియా ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ డయామీటర్ BC పోర్షన్లో డయామీటర్ రెండు సేమ్ కాదు. సో ఇట్లాంటప్పుడు అప్ టు AB పోర్షన్ వరకు మనం సిగ్మా ఈజ్ ఈక్వల్ టు P/A సపరేట్గా అప్లై చేయాలి. అలాగే BC పోర్షన్లో మళ్ళీ అగైన్ P/A సపరేట్గా అప్లై చేయాలి. ఎంటైర్ ఓవరాల్గా P/A వీ కెనాట్ అప్లై. ఎందుకంటే స్ట్రెస్ యూనిఫామ్గా ఉన్న పోర్షన్ వరకే ఈ ఫార్ములా మనం అప్లై చేయగలం. అలాగే కేస్ 2, ఈవెన్ కాంపోనెంట్ ప్రిజ్మాటిక్ టైప్లో ఉన్నా కానీ సపోజ్ ఒక ఎండ్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 2 న్యూటన్ లోడ్ అప్లై అవుతుంది అనుకోండి. అగైన్ సమ్వేర్ ఇన్ ద మిడిల్ 3 న్యూటన్ అప్లై అవుతుంది అనుకుందాం. A, B and C. Now assume this is fixed. ఇలా ఉన్నప్పుడు ఈవెన్ A to C పోర్షన్ వరకు క్రాస్ సెక్షనల్ ఏరియా సేమ్ ఉన్నా కానీ లోడ్ అనేది డిఫరెంట్. మనకి AB పోర్షన్ వరకు ఒక లోడ్ అప్లై అవుతుంది, అప్ టు B వరకు 2 న్యూటన్ ఫోర్స్ అప్లై అవుతుంది.
బట్ బీసీ పోర్షన్లో మాత్రం డిఫరెంట్ లోడ్ అప్లై అవుతుంది, ఓవరాల్గా 5 న్యూటన్ అప్లై అవుతుంది. సో అందుకని ఎంటైర్ ఓవరాల్ కాంపోనెంట్కి ఒక సింగిల్ ఫార్ములా P/A ఎట్ ఏ టైం యూజ్ చేయలేం. సో అందుకని ఏంటంటే ఏబీ పోర్షన్కి సపరేట్గా కనుక్కోవాలి P/A యూజ్ చేసి స్ట్రెస్ వాల్యూ, అలాగే బీసీ పోర్షన్లో సపరేట్గా కనుక్కోవాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు P/A అనే ఫార్ములా స్ట్రెస్ అనేది యూనిఫామ్గా ఉన్న పోర్షన్ వరకు మనం యూజ్ చేస్తాం. ఓకే, సెకండ్ పాయింట్, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు P/A. ఈ స్ట్రెస్ ఫార్ములాలో ఈ ఫార్ములా అనేది ఓన్లీ లోడ్ అలాగే క్రాస్ సెక్షన్ ఏరియా, అంటే క్రాస్ సెక్షన్ యొక్క జామెట్రీ ఈ రెండు పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టీల్ కాంపోనెంట్ తీసుకున్నాం, అలాగే అల్యూమినియం కాంపోనెంట్ తీసుకున్నాం. సో ఈవెన్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నా కానీ ఆ మెటీరియల్తో సంబంధం లేదు. ఇఫ్ లోడ్ క్రాస్ సెక్షన్ సేమ్ ఉంది అంటే కాంపోనెంట్ ఏదైనా కానీ సేమ్ స్ట్రెసెస్ జనరేట్ అవుతాయి. సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు P/A అనేది ఇట్ ఈస్ నాట్ డిపెండ్స్ ఆన్ మెటీరియల్. It not depend on material. Okay, next point, third important point in stress. Entire మనకి strength of material లో main assumption is material is homogeneous, homogeneous and isotropic. Homogeneous అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాంపోనెంట్ తీసుకున్నా, ఒక 2 different లొకేషన్స్లో I am observing the material properties. Suppose for example ఈ ఫస్ట్ లొకేషన్ దగ్గర నా విజ్యూమ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్లో మెటీరియల్ ప్రాపర్టీ E1 అనుకున్నా, అలాగే వై డైరెక్షన్లో మెటీరియల్ ప్రాపర్టీ విజ్యూమ్ E2. మనం కోఆర్డినేట్ సిస్టమ్ ఇలా తీసుకుంటే ఇది వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్, దిస్ ఈజ్ ఎక్స్ డైరెక్షన్. అలాగే సెకండ్ లొకేషన్ దగ్గర ఎక్స్ డైరెక్షన్లో మెటీరియల్ ప్రాపర్టీ E1, వై డైరెక్షన్లో మెటీరియల్ ప్రాపర్టీ E2. ఒకసారి ఇది అబ్జర్వ్ చేస్తే 2 different లొకేషన్స్ దగ్గర సేమ్ డైరెక్షన్లో ఒకే డైరెక్షన్లో మెటీరియల్ ప్రాపర్టీ సేమ్ ఉంటే ఇర్రెస్పెక్ట్ చూడండి, ఫస్ట్ లొకేషన్ దగ్గర మెటీరియల్ ప్రాపర్టీస్ E1, E2, ఎక్స్ డైరెక్షన్లో E1, వై డైరెక్షన్లో E2. సెకండ్ లొకేషన్ దగ్గర ఎక్స్ డైరెక్షన్లో E1, వై డైరెక్షన్లో E2. సో ఒకే డైరెక్షన్లో సపోజ్ ఎక్స్ డైరెక్షన్ చూసుకుంటే E1 సేమ్ డైరెక్షన్లో ప్రాపర్టీస్ సేమ్ ఉంటే వాటిని హోమోజీనియస్ ప్రాపర్టీస్ అంటారు. హోమోజీనియస్ ప్రాపర్టీస్ ఏంటంటే డైరెక్షన్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. చూడండి, ఒక లొకేషన్ దగ్గర డైరెక్షన్ మారితే ప్రాపర్టీ మారిపోతుంది. వై డైరెక్షన్లో ఒక ప్రాపర్టీ ఉంది, ఎక్స్ డైరెక్షన్లో ఒక ప్రాపర్టీ ఉంది. బట్ లొకేషన్ మార్చినా కానీ ఫస్ట్ లొకేషన్ దగ్గర E1, E2 ప్రాపర్టీస్, సెకండ్ లొకేషన్ దగ్గర కూడా E1, E2 ప్రాపర్టీసే ఉన్నాయి. సో లొకేషన్ మీద నాట్ డిపెండ్స్. సో హోమోజీనియస్ ప్రాపర్టీస్ అనేవి ఓన్లీ డైరెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. లొకేషన్ మారినా కానీ సేమ్ అవే ప్రాపర్టీస్ ఉంటాయి. నౌ కమింగ్ టు ఐసోట్రోపిక్, ఎక్స్ డైరెక్షన్లో E1 ప్రాపర్టీ, వై డైరెక్షన్లో కూడా సేమ్ ప్రాపర్టీ ఉంటాయి. అలాగే డిఫరెంట్ లొకేషన్, సెకండ్ లొకేషన్ దగ్గర ఎక్స్ డైరెక్షన్లో E2, వై డైరెక్షన్లో E2 అనుకుందాం. ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే ఒకే లొకేషన్ దగ్గర డైరెక్షన్తో సంబంధం లేకుండా, ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్లో కానీ వై డైరెక్షన్లో కానీ జెడ్ కానీ ఎనీ డైరెక్షన్ సేమ్ ప్రాపర్టీస్ ఉంటే
ఐసోట్రోపిక్ ప్రాపర్టీస్ అంటాం. బట్ లొకేషన్ మారినప్పుడు మాత్రం ప్రాపర్టీస్ మారుతాయి. అంటే ఫస్ట్ ఐసోట్రోపిక్ ప్రాపర్టీస్ అనేవి డైరెక్షన్ మీద నాట్ డిపెండ్స్. సో మీకు ఎక్స్ అయినా వై అయినా జెడ్ అయినా ఎనీ డైరెక్షన్ ప్రాపర్టీస్ ఏముంటుంది, మీకు డైరెక్షన్తో సంబంధం లేదు. బట్ లొకేషన్ మారినప్పుడు మాత్రం వన్స్ లొకేషన్ చేంజెస్ ప్రాపర్టీస్ విల్ చేంజ్. ఒక లొకేషన్ దగ్గర E1 ప్రాపర్టీస్ ఉంటే సెకండ్ లొకేషన్ దగ్గర E2 ప్రాపర్టీస్ ఉన్నాయి. సో లొకేషన్ మీద ఐసోట్రోపిక్ ప్రాపర్టీస్ డిపెండ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ రిగార్డింగ్ స్ట్రెస్. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ మెటీరియల్ అనేది అంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో మెటీరియల్ ఆర్ కాంపోనెంట్ మస్ట్ బి ఇన్ స్టాటిక్ ఈక్విలిబ్రియం. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ అజంప్షన్ ఇన్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్. సో అందుకే సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 2 డైమెన్షనల్ కాంపోనెంట్ అనుకోండి, కంపల్సరీ సిగ్మా ఎఫ్ఎక్స్ అనేది 0 అయి ఉండాలి. అంటే ఎక్స్ డైరెక్షన్లో ఉన్న సమ్మేషన్ ఆఫ్ ఫోర్సెస్ 0 అయి ఉండాలి. అలాగైతేనే అది ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవ్వకుండా ఉంటుంది. సిమిలర్గా వై డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ కూడా 0 అవ్వాలి. యాజ్ వెల్ యాజ్ ఎంజెడ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ మూమెంట్ అనేది 0 అయి ఉండాలి. ఇఫ్ ఇట్ ఈజ్ 2 డైమెన్షనల్ కాంపోనెంట్ అయితే. అలాగే ఫిఫ్త్ పాయింట్, లోడ్ అప్లైడ్ ఈజ్ గ్రాడ్యువల్. బై డిఫాల్ట్ మనకి ప్రాబ్లమ్స్లో ఇచ్చిన లోడ్స్ అన్నీ కూడా గ్రాడ్యువల్గా కాంపోనెంట్ మీద అప్లై అవుతున్న లోడ్స్ అనే మనం అజ్యూమ్ చేసుకుంటాం. అలాగే నెక్స్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్స్లో సిక్స్త్ పాయింట్ ఇన్ స్ట్రెస్, లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ మస్ట్ పాస్ త్రూ సెంట్రాయిడ్ ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇలా పాస్ అయినప్పుడు మాత్రమే వీ కెన్ యూజ్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు P/A ఫార్ములా టు ఫైండ్ అవుట్ స్ట్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపోనెంట్ తీసుకున్నాను నేను. దిస్ ఈజ్ న్యూట్రల్ యాక్సిస్. సపోజ్ ఈ యాక్సిస్కి సమ్ ఎక్సెంట్రిసిటీ, సమ్ డిస్టెన్స్లో ఐ అప్లైడ్ లోడ్. ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం ఇప్పుడు సిగ్మా ఈజ్ ఈక్వల్ టు P/A ఫార్ములా యూజ్ చేసి స్ట్రెస్ కనుక్కోలేం. ఫస్ట్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ దిస్ లోడ్ ఆన్ టు ద న్యూట్రల్ యాక్సిస్. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ లోడ్ని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెప్తాను. జనరల్గా ఈ లోడ్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు న్యూట్రల్ యాక్సిస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ లోడ్స్ వేసుకుంటాం. అప్పుడు ఈ 2 ఫోర్సెస్ ఫామ్ ఏ కపుల్. సో ఆ కపుల్ మనం ఈ ఒక్క లోడ్ని ఒక కపుల్ ఫోర్స్తో రీప్లేస్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫోర్స్ అనేది న్యూట్రల్ యాక్సిస్ మీద యాక్ట్ అవుతుంది కాబట్టి ఈ ఫోర్స్ మనం సిగ్మా ఈజ్ ఈక్వల్ టు P/A ఫార్ములా యూజ్ చేసి వీ కెన్ క్యాలిక్యులేట్ స్ట్రెస్. సో ఇలా సెంట్రాయిడ్ నుంచి పాస్ అయితేనే ఫోర్స్ ఆఫ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అనేది సెంట్రాయిడ్ నుంచి పాస్ అయితేనే we can use this formula. These are important points regarding stress. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సెయింట్ వెనాన్స్ ప్రిన్సిపల్. In entire strength of a material, we assume this Saint Venant's principle is valid. Saint Venant's principle అంటే ఏంటంటే, here I take one cantilever
type component. ఈ క్రాస్ సెక్షన్, నా వైజ్యూమ్ దిస్ ఈజ్ సర్క్యులర్ క్రాస్ సెక్షన్. ఈ ఎండ్ దగ్గర సపోజ్ లోడ్ పి అనేది యాక్ట్ అవుతుంది. ఈ ఎండ్ దగ్గర లోడ్ పి అనేది యాక్ట్ అవుతుంది. ఇలా లోడ్ పి అనేది యాక్ట్ అవుతున్నప్పుడు దిస్ ఈజ్ ప్రిజ్మాటిక్ కాంపోనెంట్. యాక్చువల్గా ప్రిజ్మాటిక్ కాంపోనెంట్ అన్నప్పుడు ఎవ్రీ క్రాస్ సెక్షన్ దగ్గర స్ట్రెస్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. ఎక్సెప్ట్ ఎక్కడైతే లోడ్ అప్లై అవుతుందో ఆ క్రాస్ సెక్షన్, ఈ లేయర్ దగ్గర మాత్రం స్ట్రెస్ అనేది యూనిఫామ్ కాదు. అలాగే ఈ సపోర్ట్ లేయర్ దగ్గర కూడా స్ట్రెస్ అనేది యూనిఫామ్ కాదు. సో ఈ సెయింట్ బెర్నార్డ్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే స్ట్రెస్ ఈజ్ యూనిఫామ్ ఎవ్రీవేర్ ఎక్సెప్ట్ స్ట్రెస్ is uniform except at near support and load applied location. ఈ లోడ్ అప్లై అవుతున్న ఈ లొకేషన్ దగ్గర, ఈ సపోర్ట్స్ దగ్గర కాకుండా మిగతా ఎవ్రీవేర్ ప్రతి లొకేషన్లో కూడా స్ట్రెస్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. ఇది సెయింట్ బెర్నార్డ్ ప్రిన్సిపల్ చెప్పేది. సో అందుకే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం టెన్జైల్ టెస్ట్, యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ యూజ్ చేసి టెన్జైల్ టెస్ట్ చేసేటప్పుడు మనం స్టాండర్డ్ స్పెసిమెన్ ఎలా తీసుకుంటామంటే ఈ ఎండ్స్ అనేవి సైజ్ ఎక్కువ ఉంచుతాం మనం. ఎందుకంటే సపోజ్ మనం ఈ ప్రిజ్మాటిక్ టైప్ కాంపోనెంట్ స్పెసిమెన్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఎండ్స్ దగ్గర లోడ్ అప్లై అవుతున్న దగ్గర ఈ సపోర్ట్స్ దగ్గర స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ వల్ల ఇక్కడ స్ట్రెస్ ఎక్కువ ఇండ్యూస్ అవుద్ది. సపోజ్ అది స్పెసిమెన్ యూనిఫామ్గా ఉంటే ఏది ఈ లోడ్ అప్లై అవుతున్న దగ్గర కానీ ఈ సపోర్ట్స్ దగ్గర ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని మనకేంటి, ఈ యూనిఫామ్గా ఉన్న ఈ క్రాస్ సెక్షన్ దగ్గర బ్రేక్ అయితేనే స్పెసిమెన్ అనేది వీ కెన్ స్టడీ ద ప్రాపర్టీస్. సో అందుకని మనం ఈ టెన్జైల్ టెస్ట్ చేసేటప్పుడు ఆ స్పెసిమెన్ అనేది ఎండ్స్ అనేవి సైజ్ ఎక్కువ ఉంచుతాం. అందుకని ఈ ఎండ్స్ దగ్గర అది బ్రేక్ అవ్వదు. కంపల్సరీ ఈ గేజ్ మార్క్స్ లోపలే ఇట్ విల్ బ్రేక్. ఆఫ్ స్ట్రెసెస్, types of stresses. మనం స్ట్రెస్ని మెయిన్గా 2 టైప్స్ చేయొచ్చు. వన్ ఈజ్ డైరెక్ట్ స్ట్రెస్, అనదర్ వన్ ఈజ్ ఇండైరెక్ట్ స్ట్రెస్. ఈ డైరెక్ట్ స్ట్రెస్లో ఇట్ కెన్ బి నార్మల్ స్ట్రెస్ ఆర్ ఇట్ కెన్ బి షియర్ స్ట్రెస్. ఈ నార్మల్ స్ట్రెస్ అంటే ఇంతవరకు మనము ఈ స్ట్రెస్ కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేసాం. నార్మల్ స్ట్రెస్ అంటే లోడ్ అనేది క్రాస్ సెక్షన్కి పర్పెండిక్యులర్గా అప్లై అయితే నార్మల్ స్ట్రెస్ అంటాం. షియర్ స్ట్రెస్ అంటే లోడ్ అనేది క్రాస్ సెక్షన్కి ప్యారలల్గా అప్లై అవుతుంది. అగైన్ ఈ నార్మల్ అనేది ఇట్ కెన్ బి టెన్జైల్ or it can be compressive or it can be bearing stress. Bearing కూడా one type of compressive, bearing or contact stress అని కూడా అంటాం. ఆల్రెడీ మనము ముందు టాపిక్లో ఈ టెన్జైల్ కంప్రెసివ్ గురించి డిస్కస్ చేసాం. టెన్జైల్ అంటే లోడ్ అనేది క్రాస్ సెక్షన్కి పర్పెండిక్యులర్గా ఎలాంగేట్ చేసే టైప్లో అప్లై అయితే దీన్ని టెన్జైల్ స్ట్రెస్ అంటాం. ఇట్ ఈజ్ పాజిటివ్. ఇఫ్ కాంపోనెంట్ అనేది క్రాస్ సెక్షన్కి పర్పెండిక్యులర్గా అయ్యి ఆ కాంపోనెంట్ని కంప్రెసింగ్ టైప్ లోడ్ అప్లై అయితే
కంప్రెసివ్ స్ట్రెసెస్ ఇండ్యూస్ అవుతాయి. బేరింగ్ స్ట్రెస్ అంటే సపోజ్ ఈ బేరింగ్ కూడా వన్ టైప్ ఆఫ్ కంప్రెసివ్ స్ట్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ నా వెజ్యూమ్ ఇట్ ఈస్ ఎ షాఫ్ట్. ఒక షాఫ్ట్ ఒక బేరింగ్ లోపల ఇలా ప్లేస్ చేసాం. ఈ షాఫ్ట్ ఈ బేరింగ్ లోపల ఎంత పోర్షన్ అయితే ఉంటుందో దాన్ని మనం జర్నల్ అంటాం. సపోజ్ ఇది రెస్ట్ పొజిషన్లో ఉందనుకోండి, ఈ జర్నల్ వెయిట్ అనేది డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. డౌన్వర్డ్ నా వెజ్యూమ్ ఇట్ యాజ్ డబ్ల్యూ వెయిట్. అప్పుడు ఈ బేరింగ్ ఈ జర్నల్ కాంటాక్ట్ అయిన ఈ లొకేషన్ దగ్గర సమ్ స్ట్రెస్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈ స్ట్రెస్నే మనం కాంటాక్ట్ స్ట్రెస్ అంటాం ఆర్ బేరింగ్ స్ట్రెస్ అంటాం. బేరింగ్ స్ట్రెస్ ఆర్ కాంటాక్ట్ స్ట్రెస్ అంటాం. సో this is also one type of compressive stress. So we can use formula sigma is equal to load by area. Resisting load, ఇక్కడ రెసిస్టింగ్ లోడ్ అనేది ఈ వెయిట్ ఆఫ్ జర్నల్ దీన్ని మనం రెసిస్ట్ చేస్తుంది. సో ఈ వెయిట్ ఆఫ్ షాఫ్ట్ W బై క్రాస్ సెక్షనల్ ఏరియా. బట్ ఇక్కడ క్రాస్ సెక్షన్ అంటారు, ఇక్కడ ఈ బేరింగ్ స్ట్రెస్లో ఏరియా అంటే ప్రొజెక్టెడ్ ఏరియా తీసుకుంటాం. ఇక్కడ ఏ అనేది ప్రొజెక్టెడ్ ఏరియా. సపోజ్ ప్రొజెక్షన్ ఏరియా ఆర్ ప్రొజెక్టెడ్ ఏరియా. సపోజ్ ఈ పోర్షన్ మనం ప్రొజెక్ట్ చేస్తామనుకోండి, ఇట్ విల్ లుక్ లైక్ రెక్టాంగిల్. సపోజ్ ఈ జర్నల్ లెంత్ L అనుకుంటే దిస్ ఈజ్ L, దిస్ డయామీటర్ అవుతుంది. సో ఇక్కడ ఏ అంటే ప్రొజెక్టెడ్ ఏరియా L ఇంటూ D. ప్రొజెక్టెడ్ ఏరియా L ఇంటూ D అవుతుంది. ఓకే, నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ షియర్ స్ట్రెస్. షియర్ స్ట్రెస్ ఆల్రెడీ ముందు టాపిక్లో నేను నార్మల్ స్ట్రెస్ గురించి డిస్కస్ చేసాం, టెన్సైల్ కంప్రెసివ్ గురించి. సో అందుకని నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ షియర్ స్ట్రెస్. ఆల్రెడీ చెప్పాం షియర్ స్ట్రెస్ అంటే, షియర్ స్ట్రెస్లో లోడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ టేక్ వన్ క్యాంటిలివర్ టైప్ కాంపోనెంట్. సో షియర్ స్ట్రెస్లో సో దిస్ ఈజ్ లోడ్ P. నా assume geometry dimensions, cross section geometry dimensions, width B, height H అనుకున్నాం. సో షియర్ స్ట్రెస్లో లోడ్ అనేది లోడ్ యాక్ట్స్ parallel to cross section. సో షియర్ స్ట్రెస్ని మనం ఇండికేట్ విత్ టౌ XY. ఇక్కడ X అంటే ఆల్రెడీ మనం సిమిలర్గా నార్మల్ స్ట్రెస్లో ఎలాగైతే ఇండికేషన్ ఉందో ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ X అంటే ఏ ప్లేన్లో అయితే స్ట్రెస్ యాక్ట్ అవుతుందో ఆ స్ట్రెస్ యాక్ట్ అయ్యే ప్లేన్ని ఇక్కడ X ఇండికేట్ చేస్తుంది. సిమిలర్గా Y అంటే ఆ షియర్ స్ట్రెస్ యాక్ట్ అవుతున్న డైరెక్షన్, ఆ షియర్ స్ట్రెస్ యాక్ట్ అవుతున్న డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. సో అదర్వైజ్ సింపుల్గా మనం టౌ XY అనుకుంటా టౌ అని కూడా యూజ్ చేస్తాం సింపుల్గా. దిస్ ఈజ్ లోడ్ బై ఏరియా. ఇక్కడ షీరింగ్ ఏరియా దిస్ ఈజ్ BH. Here also units are similar to normal stress units. Load is nothing but SI యూనిట్లు న్యూటన్తో ఇండికేట్ చేస్తాం. ఏరియా అనేది మీటర్ స్క్వేర్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ మనం పాస్కల్ అంటాం. సో దిస్ ఈజ్ స్మాల్ వాల్యూ. సో వీ యూజ్ మెగా పాస్కల్. మెగా పాస్కల్ ఈజ్ నథింగ్ బట్ 1 million Pascal. So it can be also written as Newton per mm square. So sometimes we use gigapascal.
nothing but 1 billion Pascal is equal to kilonewton per mm square. ఇవి యూనిట్స్ ఆఫ్ షియర్ స్ట్రెస్. సపోజ్ ఒక 3 డైమెన్షనల్ ఎలిమెంట్ ఫర్ అనాలిసిస్ పర్పస్ తీసుకుంటే now assume on this plane shear stress is acting downwards. Now we assume it as a tau 1. అలాగే ఈ ఎలిమెంట్ యొక్క డైమెన్షన్స్ L B H హైట్ H అనుకున్నాం. మనం ఆల్రెడీ స్టార్టింగ్లో డిస్కస్ చేసాం స్ట్రెస్ అజంప్షన్లో స్టాటిక్ ఈక్విలిబ్రియం కంపల్సరీ మెయింటైన్ అవ్వాలి. సో ఫర్ స్టాటిక్ ఈక్విలిబ్రియం sigma fx must be 0, sigma fy 0, 2 dimensional element అయితే sigma m also must be 0. So on this right plane I can calculate force F1. మనకి షియర్ స్ట్రెస్ ఫార్ములా ఏంటి, టౌ 1 is equal to F1 by this plane area అవుతుంది. సో ఫ్రమ్ దట్ F1 can be written as tau 1 into this side area B into H. So for static equilibrium sigma y must be equal to 0. So sigma fy must be equal to 0. సో కాబట్టి ఈ రైట్ ప్లేన్ మీద ఎంత ఫోర్స్ అయితే యాక్ట్ అవుతుందో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లేన్ మీద కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ యాక్ట్ అవ్వాలి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. అలాగైతేనే బ్యాలెన్స్ అవుద్ది. సో ఈ ప్లేన్ మీద కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్సు ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుద్ది. సో కాబట్టి ఈ ప్లేన్ మీద కూడా స్ట్రెస్ అనేది సేమ్ ఉండాలి, బట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. కాబట్టి ఇటువైపు కూడా టౌ 1 అవుతుంది, ఎందుకంటే సిగ్మా ఎఫ్ఐ 0 అవ్వాలి కాబట్టి. సిమిలర్గా సో ఈ రెండు ఫోర్సెస్ అనేవి ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి కాబట్టి దీస్ టూ ఫార్మ్ కపుల్. సో ఒక సింగిల్ కపులే ఉంది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఇన్ ఈక్విలిబ్రియం, ఎందుకంటే ఇది క్లాక్ వైజ్ కపుల్. సో కంపల్సరీ కౌంటర్ క్లాక్ వైజ్ కపుల్ ఉంటేనే ఈ ఎలిమెంట్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో కంపల్సరీ ఎడ్జసెంట్ సైడ్ మీద కంపల్సరీ ఈ డైరెక్షన్లో ఒక స్ట్రెస్, ఈ బాటమ్ ప్లేన్ మీద కంపల్సరీ ఇంకో స్ట్రెస్ యాక్ట్ అవ్వాలి. అలా అయితేనే కౌంటర్ కపుల్ ఉంటుంది. సో నౌ అస్యూమ్ దిస్ స్ట్రెస్ యాజ్ టౌ 2. సో సిమిలర్గా ఈ బాటమ్ కూడా టౌ 2నే అవ్వాలి, ఎందుకంటే సిగ్మా ఎఫ్ఎక్స్ 0 అవ్వాలి కాబట్టి. సో ఈ F2 వాల్యూ మనం ఈ టౌ 2ని యూజ్ చేసి కనుక్కోవచ్చు. సో ఫోర్స్ ఏమవుతుంది, స్ట్రెస్ షియర్ స్ట్రెస్ ఇంటూ ఏరియా. సో ఈ టాప్ ఏరియా ఎంత అవుతుంది, L ఇంటూ బి. సిమిలర్గా బాటమ్ కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో టు బ్యాలెన్స్ దిస్ ఎలిమెంట్ సిగ్మా ఎఫ్ఎక్స్ మస్ట్ బి 0. సో కాబట్టి ఇటువైపు ఎంత ఫోర్స్ ఉంటుందో లెఫ్ట్ సైడ్ కూడా అంతే ఫోర్స్ యాక్ట్ అయ్యింది. సిమిలర్గా సిగ్మా ఎఫ్ఎక్స్ 0 కాబట్టి టాప్లో ఎంత ఫోర్స్ యాక్ట్ అయ్యిందో బాటంలో కూడా అంతే ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అయ్యింది. సో ఫోర్స్ బ్యాలెన్స్ అయ్యింది. సో మూమెంట్ బ్యాలెన్స్ అవ్వాలంటే సిగ్మా ఎం మస్ట్ బి ఈక్వల్ టు 0. సో ఇక్కడ 2 మూమెంట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఈ టౌ 1 వల్ల ఇండ్యూస్ అయ్యే క్లాక్ వైజ్ మూమెంట్, సో క్లాక్ వైజ్ కపుల్ ఒకటి, అలాగే ఈ టౌ 2 వల్ల వచ్చే కౌంటర్ క్లాక్ వైజ్ కపుల్. సో దీస్ టూ మస్ట్ బి ఈక్వల్, అలాగైతేనే సిగ్మా ఎం 0 అవుతుంది. సో ఆ మూమెంట్ మనం రాసినట్టయితే F1 ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దట్ ఈజ్ L మస్ట్ బి ఈక్వల్ టు F2 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది H అవుతుంది. F1 కెన్ బి రిటన్ యాజ్ tau 1 into BH L is equal to F2 can be written as tau 2 into LB.
టౌ 2 ఇంటూ ఎల్బి ఇంటూ హెచ్. సో ఎల్బిహెచ్ క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్గా టౌ 1 మస్ట్ బి ఈక్వల్ టౌ 2. సో ఎవ్రీ షియర్ స్ట్రెస్కి కంపల్సరీ కాంప్లిమెంటరీ షియర్ స్ట్రెస్ ఉంటాయి. ఇక్కడ కాంప్లిమెంట్ అనేది టౌ 2 అండ్ అగైన్ దట్ కాంప్లిమెంటరీ షియర్ అనేది కంపల్సరీ ఆ ఇండివిజువల్ షియర్కి కంపల్సరీ ఈక్వల్గా ఉంటుంది. సో టౌ 1 మస్ట్ బి ఈక్వల్ టు టౌ 2. సో అందుకే సపోజ్ మనం వీటిని XYలో రాసామనుకోండి, టౌ 1 ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుంది, ఎక్స్ ప్లేన్లో యాక్ట్ అవుతుంది, వై డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో టౌ 1 కెన్ బి రిటన్ యాజ్ టౌ XY. టౌ 2 ఈజ్ నథింగ్ బట్ టౌ YX. సో ఈ సిమెట్రీ ఆఫ్ shear is coming due to moment equation. This point is very important. Symmetry of shear is due to moment equilibrium. Moment and equilibrium, ఈ మూమెంట్ ఈక్విలిబ్రియం వల్లనే మనకి సిమెట్రికల్గా మనకు స్ట్రెస్ టెన్జర్లో సిమెట్రీ వస్తుంది. సో ఈ సిమెట్రీ ఈజ్ డ్యూ టు మూమెంట్ ఈక్విలిబ్రియం. దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ అబౌట్ షియర్ స్ట్రెస్. నెక్స్ట్ ఐ విల్ డిస్కస్ అబౌట్ ఇంపార్టెంట్ షియర్ స్ట్రెస్ ఎగ్జాంపుల్స్. Shear stress examples. Exam point of view, these are very important. First one, rivets. Suppose two plates are joined by using rivet. సో పర్మనెంట్ జాయింట్ కావాలనుకున్నప్పుడు ఏదర్ రివెట్స్ కానీ వెల్డెడ్ జాయింట్స్ కానీ మనం యూజ్ చేస్తాం. ఈ టూ ప్లేట్స్ సపోజ్ లోడ్ P ఈజ్ యాక్టింగ్ ఆన్ దీస్ ప్లేట్స్. లోడ్ ఇలా యాక్ట్ అవుతున్నప్పుడు ఈ రివెట్ అనేది షీరింగ్ వల్ల ఫెయిల్ అవుతుంది. సో షియర్ స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ రివెట్ ఈజ్ ఈక్వల్ టు load by shearing area of rivet pi/4 d square. కొన్నిసార్లు if rivet is under double shear, if two plates are joined by using double straps, this is one strap, this is another strap, here ఒక rivet యూజ్ చేసాం. సిమిలర్గా ఇటువైపు కూడా వన్ మోర్ రివెట్. సో లోడ్ P అనేది ఇలా యాక్ట్ అవుతున్నప్పుడు ఒక రివెట్ అనేది టూ లొకేషన్స్ ద్వారా షీర్ అవుతూ ఉంటుంది. సో దీన్ని డబుల్ షీర్ అంటాం. ఇలా డబుల్ షీర్ యాక్ట్ అవుతున్నప్పుడు షియర్ స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ ద రివెట్ విల్ బి లోడ్ బై షీరింగ్ ఏరియా. టూ లొకేషన్లో అవుతుంది కాబట్టి టోటల్ ఏరియా ఈజ్ 2 × pi/4 d square. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ అబౌట్ షియర్ స్ట్రెస్ ఈజ్ పంచింగ్ టైప్ ప్రాబ్లం. పంచింగ్ టైప్ ప్రాబ్లం. ఈ పంచింగ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, సపోజ్ ఒక ప్లేట్కి హోల్ చేసేటప్పుడు పంచింగ్ యూజ్ చేసి మనం హోల్ చేస్తాం. నా అస్యూమ్ ఈ ప్లేట్ యొక్క థిక్నెస్ T. అలాగే ఈ పంచ్ ద్వారా లోడ్ P అనేది ప్లేట్ మీద యాక్ట్ అవుతుంది. సో ఇట్లాంటప్పుడు ఈ ప్లేట్ అనేది ఇట్ ఈజ్ అండర్ షియర్ వల్ల ఈ ప్లేట్ అనేది పంచ్ అవుతుంది. సో షియర్ స్ట్రెస్ ఇన్ ద షీట్ ఆర్ ప్లేట్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ యాక్టింగ్ ఆన్ ద షీట్ బై షీరింగ్ ఏరియా. ఇక్కడ షీరింగ్ అనేది
త్రూఅవుట్ సర్కంఫరెన్స్ ఉంటుంది. సో సర్కంఫరెన్స్ మొత్తం కూడా షీర్ అవుతుంటుంది. సో షీరింగ్ ఏరియా ఏమవుద్దంటే πd ఆర్ 2πr, πd సర్కంఫరెన్స్ ఇంటూ ప్లేట్ థిక్నెస్. సో దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫోర్త్ సబ్ టాపిక్ స్ట్రెస్ టెన్సర్. ఫస్ట్ స్మాల్ ఇంట్రొడక్షన్ స్కేలార్ వెక్టర్ టెన్సర్ గురించి చూద్దాం. స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే సరిపోద్ది ఆ పారామీటర్ని మనం డిఫైన్ చేయడానికి. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఎనఫ్. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్. సో డిస్టెన్స్కి ఓన్లీ వాల్యూ చెప్తే సరిపోద్ది. వెక్టర్ అంటే ఆ వాల్యూతో పాటు మ్యాగ్నిట్యూడ్తో పాటు కంపల్సరీ డైరెక్షన్ కూడా మెన్షన్ చేయాలి, డైరెక్షన్ కూడా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్. For example, this is point A, this is point B. Suppose this is path from point A to point B. ఈ A to B టోటల్ ఈ వాల్యూ అంతా మనం మెజర్ చేసినట్టయితే దాన్ని డిస్టెన్స్ అంటాం. సో A to Bకి ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్ని వీ కాల్ డిస్ప్లేస్మెంట్. దీనికైతే డిస్ప్లేస్మెంట్ అంటే బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ కూడా చెప్పాలి. అదే టెన్సర్ అయితే అంటే మ్యాగ్నిట్యూడ్ అలాగే డైరెక్షన్ ఈ రెండిటితో పాటు ప్లేన్ ఆన్ విచ్ స్ట్రెస్ ఈజ్ యాక్టింగ్, ఈ ఇన్ఫర్మేషన్ కూడా ట్రాక్ చేయాలి. సో ఈ 3 పారామీటర్స్ తెలిస్తేనే వీ కెన్ డిఫైన్ క్లియర్లీ స్ట్రెస్. సో ఈ 3 ఇన్ఫర్మేషన్ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్, ఏ ప్లేన్ మీద అయితే స్ట్రెస్ యాక్ట్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. సో అందుకే దీన్ని టెన్సర్ అంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 డైమెన్షనల్ ఎలిమెంట్ తీసుకున్నా. 3 డైమెన్షనల్ ఒక పాయింట్ దగ్గర ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. దిస్ ఈజ్ కోఆర్డినేట్ సిస్టమ్. దిస్ ఈజ్ X, Y అండ్ Z. సపోజ్ ఈ ఫేస్ మీద ఇది X యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి X ప్లేన్. ఈ X ప్లేన్లో X డైరెక్షన్లో స్ట్రెస్ని సిగ్మా XX అంటాం. అలాగే ఈ X ప్లేన్లో Y డైరెక్షన్లో ఈ స్ట్రెస్ అనేది ఇన్ X ప్లేన్ Y డైరెక్షన్ ఇలా ఇండికేట్ చేస్తాం. ఈ డైరెక్షన్లో ఇండికేట్ చేసేది X ప్లేన్ Z డైరెక్షన్. సిమిలర్గా రిమైనింగ్ ఫేసెస్ మీద కూడా మనం రాయొచ్చు. సపోజు ఆ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఒక మ్యాట్రిక్స్ ఫార్మాట్లో ఇండికేట్ చేసామనుకోండి. సిగ్మా XX, టౌ XY, టౌ XZ, అగైన్ టౌ YX, సిగ్మా YY, టౌ YZ, టౌ ZX, టౌ ZY అండ్ సిగ్మా ZZ. ఇలా స్ట్రెస్ టెన్సర్లో 9 కాంపోనెంట్స్ వస్తాయి. సో అవుట్ ఆఫ్ దీస్ 9 కాంపోనెంట్స్, టోటల్ కాంపోనెంట్స్ అయితే 9, టోటల్ కాంపోనెంట్స్ ఇన్ స్ట్రెస్ టెన్సర్లో అయితే 9. అవుట్ ఆఫ్ దీస్ 9 కాంపోనెంట్స్ ఆల్రెడీ మనం ఇది మూమెంట్ ఈక్విలిబ్రియం బట్టి ఈ 2 వాల్యూస్ సేమ్ అని ప్రూవ్ చేసాం.
సో బికాస్ ఆఫ్ మూమెంట్ ఈక్విలిబ్రియం టౌ yx ఈజ్ ఈక్వల్ టు xy, సిమిలర్గా టౌ zx ఈజ్ ఈక్వల్ టు టౌ xz, టౌ zy ఈజ్ ఈక్వల్ టు టౌ yz. సో ఇండిపెండెంట్ కాంపోనెంట్స్ మాత్రం ఇండిపెండెంట్ కాంపోనెంట్స్ మాత్రం 6 ఉంటాయి. సో టోటల్ స్ట్రెస్ టెన్జర్లో 9 కాంపోనెంట్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 9 డ్యూ టు మూమెంట్ ఈక్విలిబ్రియం వల్ల మీకు సిమెట్రీ వస్తుంది. ఆ సిమెట్రిసిటీ వల్ల టోటల్ ఇండిపెండెంట్ కాంపోనెంట్స్ అయితే మాత్రం 6 ఉంటాయి. దిస్ ఈజ్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్ట్రెస్ టెన్జర్. ఇంతవరకు లెక్చర్ 1లో 4 సబ్ టాపిక్స్ డిస్కస్ చేసాం. వన్ ఈజ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ ఇంట్రడక్షన్, స్ట్రెస్ బేసిక్స్, టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెస్ టెన్జర్. అలాగే టెస్ట్ యువర్ అండర్స్టాండింగ్ సెక్షన్లో 10 బిట్స్ ఇచ్చాను, అవి కూడా చేయండి. ఈ టాపిక్స్ మీద ఇంతవరకు డిస్కస్ చేసినంత వరకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ రిప్లై యూ. దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ లెక్చర్ 1. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.